టీడీపీ జనసేన 2014లో ఎందుకు కలిశాయి? 2019లో మళ్ళీ ఎందుకు విడిపోయారు? మళ్ళీ ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ లాంటి వాటిని పనంగా పెట్టి ఎందుకు కలుస్తున్నారో చెప్పాలన్నారు భీమిలి వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేయడం, అలవికాని హామీలు ఇవ్వడం, పెన్షన్లు, డీబీటీ పథకాలను అడ్డుకోవడం లాంటి వాటిని ప్రజలు గమనించి తీర్పిస్తారన్న నమ్మకం తమకుందన్నారు అవంతి. జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావడం ఖాయమని, జూన్ 4న తన నియోజకవర్గం నుండే పాలన ప్రారంభం కానుందన్నారు అవంతి. భీమ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న అవంతి శ్రీనివాస్ విపక్ష కూటమికి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అంగీకరించినట్టేనని, ఏ ఆంధ్రుడు అలా చేయరని అన్నారు. కూటమి ద్వారా వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు 2014లో కలిశారు, 2019లో విడిపోయారు, మళ్ళీ కలిశారు. అలాగే చంద్రబాబు గారు రోజుకు ఒక దుష్ప్రచారం చేయటం. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. రోజుకొక దుష్ప్రచారం, రోజుకొక బురజల్లే కార్యక్రమం చేయటం. అన్నిటికంటే బాధ కలిగించే విషయం ఏంటంటే ప్రజలకి రెగ్యులర్గా అందించేటటువంటి ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, పెన్షన్ కానీ, జగనన్న విద్యాదీవెన కానీ, అవన్నీ కూడా ఆ డీబీటీ ద్వారా అందించే స్కీమ్స్ అన్నీ కూడా రాకుండా ఆఫ్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు ఆలోచించాలి ఒకసారి. అంటే ప్రజలకు మేలు చేద్దామని చూస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఏదో రకంగా ఇబ్బంది పెడదామని చూస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎలక్షన్లో కొత్త పాలసీలను తీసుకుంటే, లేదా కొత్త విధానపర నిర్ణయాలు తీసుకుంటే అబ్జెక్ట్ చేయొచ్చు, కానీ ఇవన్నీ కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు. తప్పనిసరిగా దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించి మరి వాళ్ళకి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళు ఎన్ని కుట్రలు పనినా కూడా ఆయన విజయం సాధించడం అనేది ఇది తప్పనిసరిగా. మరి మీకు అలా భీముల్లో కూడా గతంలో వచ్చిన మెజార్టీ కంటే డబుల్ మెజార్టీతో సాధించి